ఇప్పుడు ఏంటి రష్మి ఇలా ఎందుకు అరుస్తుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మన జబర్దస్త్ స్టేజ్ పైకి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు టార్జన్. సో ప్లీజ్ వెల్కమ్ అద్రే అభి along with the stage. వెల్కమ్ టు ఆకులు లేని అడవి. ఇది కాకులు దూరని కారడవి కాదు, చీమలు దూరని చిట్టడవి కాదు, అందరూ దూరే అతి పెద్ద అడవి. అడవికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదే అడవిలో శంకర్ అప్పారావుని కొట్టాడు. కొట్టింది నిజమని జనాలన్నారు, అబద్ధమని అప్పారావు అన్నాడు. ఏది నిజం ఏది అబద్ధం మన కనవసరం. ఇదే అడవిలో మరొక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మనిషిని రేప్ చేస్తే అతన్ని రేపిస్తేనే అంటాం, అదే ఒక జంతువుని రేప్ చేస్తే అతన్ని ఏమంటాం? ఏ సైంటిస్ట్, బి సాడిస్ట్, సి టైపిస్ట్, డి రాకెట్ రాఘవ. మీ ఆప్షన్ ఏదైనా ఎవరొకరికి మెసేజ్ చేయండి. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ అడవి ఎందుకు ఇలా మోడు బారిపోయింది? ఈ అడవి కాపాడేవాడే లేడా? అసలు ఈ అడవిలో ఏం జరగబోతుంది? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. స్టే ట్యూన్, డోంట్ గో అవే. లిండా ఏమైంది? మిస్టర్ జాన్సన్ అండ్ జాన్సన్, నేను ఇక్కడ గ్రహాంతర వాసిని చూశాను. లిండా ఇది గ్రాంతరవాస్ కాదనుకుంటాను, గుంటూరు టాకీస్ గుంట. ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది, శరీరం అంతా కూడా రంగు మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మాడిపోయిన మీరు మారిపోవడం గురించి మాట్లాడడం చాలా అపహాస్యంగా ఉంది మిస్టర్ జాన్సన్. లిండా నాకేం అర్థం కావట్లేదు, మన పైన ఎంతవరకు? నాకు ఆహారం దొరికే వరకు. లిండా కంటికి కనపడిందల్లా పంటికి తీసుకొని ఇంతలా ఒళ్ళు చేయ మాకు ప్లీజ్ దయచేసి. మిస్టర్ జాన్సన్, నా ఆహారాన్ని నేనే వెతుక్కుంటాను, మీరు అంతగా అవసరం ఆలోచించాల్సింది లేదు. ఓకే వెళ్ళు. లిండా ఏమైంది? పులి పులి కాపాడే మనగాడే లేదా? కాపాడే మగాడే లేడా? చూశారు కదా, అడవిని కాపాడేవాడు వచ్చాడు, అడవికి వారసుడు వచ్చాడు, ఈ అడవికి కండలు మండేలా వచ్చాడు. మరి తన కండలతో కట్టెలు కొడతాడా? మనుషుల్ని కొడతాడా? రాఘవాలాగే మరొక పాపానికి ఒడి కడతాడా? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. డోంట్ గో అవే. టార్జన్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. టార్జన్ అలా కాదు, ఇదిగో వీడు అమాయకంతో చేస్తున్నాడా లేదా అమ్మాయి మీద కోరికతో చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. టార్జన్, వావ్, నా ప్రాణాలను కాపాడావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జాన్సన్, నీ బాడీ కంటే అతని బాడీ చాలా బాగుంది. వాడి బాడీ గురించి పోవడం మాకు, నీ బాడీతో కబడ్డీ ఆడుకునే అవకాశం ఉంది ప్లీజ్. నా ప్రాణాలు కాపాడావు, చాలా సంతోషంగా ఉంది. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా చేయి. లిండా ఎక్కడికి వెళ్తున్నావు? అతను నా కడుపు నిండే ప్రయత్నం చేస్తున్నాడు. కడుపు నిండే ప్రయత్నం కాదు, కడుపు పండే ప్రయత్నం చేస్తున్నాడు. టార్జన్, నాకు ఆకలిగా ఉంది. వావ్, ఇది చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి తిండి నేను ఎప్పుడూ తినలేదు. చాలా ఆనందంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఆనందాన్ని. మీ థ్యాంక్యూ చాలించండి. ఇక నా అనుభవం గురించి మాట్లాడుకుందాం. అది బహుశా 1979 అనుకుంటాను. మీ అనుభవాలు వింటుంటే నా నరాలు చిట్లిపోతున్నాయి, తల తిరుగుతుంది, గుండె వేగం పెరిగి. ఇంకా నేను మొదలు పెట్టిన లేదు. అది బహుశా 1979 అనుకుంటాను. మొట్టమొదటిసారిగా ఈ అడవిలోకి ప్రవేశించినప్పుడు ఈ అడవి అంతా కూడాను దండకరంతో మునిగిపోయింది. కానీ అప్పుడు నాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు. లిండా ఏమంటున్నాడు? ఇప్పుడు మాత్రం నీకేం తెలుసు, బొంగు తెలుసా అంటున్నాడు. తదుపరి 1989లో ఒకసారి రావడం జరిగింది. ఈ అడవిలో మొట్టమొదటిసారిగా ఆకులు రావడం గమనించాను. నేను చాలా సంతోషపడ్డాను. లిండా ఏమంటున్నాడు? వాడు రాలిన ఆకులని ఏరుకోమంటున్నాడు. వాడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పినా అదే కదా.
అయితే వెళ్దా పద. మిస్టర్ జాన్సన్ ఏం మాట్లాడుతున్నావు? అతనికి మన గురించి తెలియదు, పాపం అనాగరికుడు. ఏయ్! నేను నాగరికుని చేస్తాను, నువ్వు ఆగు. నీకు వాడు చేస్తాడు దా. ఏయ్, ఆగు జాన్సన్. టార్జన్, నన్ను చూడు, నా పెదాలను గమనించు. నేను చెప్పేది వినబడుతుందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. జాన్సన్ చూసావా? వెరీ గుడ్. టార్జన్ అలాగే కాదు. ఓ నీకెలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఏయ్, చూసావా ఎలా అన్నాడు? లిండా, నువ్వు చూపించాల్సిన చూపించేస్తే ఆగాదు, అమ్మ కూడా వచ్చేస్తాయి. ఈ టార్జన్ ఈ నీకెలా చెప్తే అర్థమవుతుంది? ముద్దు ఇవ్వమంటావా? చూసావా జాన్సన్? ఇవ్వనా? రెండో ఈ కూడా వచ్చింది. వాడికి అన్ని వస్తాయి, నేను ఒప్పుకోను. కుదరదు. మిస్టర్ జాన్సన్, నీ కోపంతో మాట్లాడడం వల్ల అతనికి 2 అక్షరాలు కూడా వచ్చాయి. మిగతాది నేను నేర్పిస్తాను. ఆయన వద్దన్నా నేనే ఇస్తాను ముద్దు, ఓకేనా? వావ్, సూపర్. నీకో విషయం చెప్తాను విను. అతను నా భర్త. ఇష్టం లేకున్నా చేసుకున్నాను. మన ఇద్దరం కలిసి వాడిని వేసేద్దామా? ఓ అవు కూడా వచ్చేసింది. ఓ వారా నాగబాబు గారు. బాబు అక్కడ రోజా గారు. రోజా ఇక్కడ రష్మి. పిచ్చి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తామా? వద్దు వద్దు, నిజంగా మనందరం ఇక్కడ ఉండిపోదాం. ఇక్కడ ఉండి ఏం చేస్తావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే నా ముద్దు, పెద్ద థ్యాంక్ యూ అంటే దాని వెనక ఏదో ఉంటుంటుంది. రక్షించండి. టార్జన్, నన్ను కూడా కాపాడు. బట్టే నీ పెళ్ళ నాతోనుందిరా. ఐఎమ్ టేకింగ్ యువర్ గర్ల్ మ్యాన్. మొత్తం వచ్చేసింది. చూశారు కదా, అక్షరాలు నేర్చుకున్నవాడే అతి తెలివి ప్రదర్శించాడు. పులితో కుమ్మక్కై పాపను పటాయించాడు. వీడిని ఇక్కడ బుక్ చేశాడు. మరి ఈ పులి ఈ రాజాని, పులి రాజాని చేస్తుందా? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. డోంట్ గో అవే. కాపాడండి. రోజా గారు, ఎలా ఉంది స్కెట్? బాగుంది, కానీ ఆల్రెడీ బద్నాం అయిపోయాడు. రాకెట్ రాఘవ అమెరికా వరకు వెళ్ళిందంట. ఇప్పుడు మీరు మరీ ఫేమస్ అక్కడ చేస్తున్నారు. అడవుల్లో కూడా పులులు భయపడుతున్నాయండి. ఆయన ఫోటో చూపిస్తే భయపడి పారిపోతాయి పులులు. మరి నైస్. నాగ్ బాబు సార్, బాగుంది అభి, ఎంటర్టైనింగ్ గా ఉంది. డైలాగ్స్ బాగా వర్కౌట్. నైస్. థ్యాంక్ యూ.